నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో నేను మీ సంగీతిక. సో ఇవాళ ఎవరి దగ్గరకు వచ్చేసాను తెలుసా? మిస్ ఇండియా 2023 అనీషా దగ్గరకు వచ్చాం. సో అనీషా చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. మిస్ ఇండియా 2023 తను. సో ఈ టైటిల్ని గెలుచుకుందనేసి తెలుసు, కానీ ఆ టైటిల్ వెనక తను పడ్డ కష్టం చాలా మందికి తెలియదు. సో 5 ఏళ్లుగా తను అదే ఫీల్డ్లో ఉంటూ ఎన్నో కాంపిటీషన్స్లో తన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ, ఇదే విజయం కాదు ఇంకా నేను సాధిస్తానని తను ధైర్యంగా ముందుకెళ్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా నిలుస్తోంది. సో తనతో మాట్లాడి తను ఏం సాధించింది ఇప్పటి వరకు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతుంది, అండ్ అలాగే సినిమాల్లో కూడా వస్తుందా రాదా, ఇవన్నీ కూడా తను అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ అనీషా. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. చాలా 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 బాగున్నావు. ఆబ్వియస్లీ హౌ ఆర్ యూ అని అడగాల్సిన అవసరం లేదు, బట్ యోగక్షేమాలు అనమాట. సో ఏంటి అసలు మిస్ ఇండియా అనీషా ఎలా ఇంత పెద్ద స్టార్ అయిపోయింది? అంటే ఈ మిస్ ఇండియా అనేది చాలా మందికి ఒక ఫ్యాంటసీ అనమాట. యా, అంటే మిస్ ఇండియా అంటే ఎవరైనా కొంచెం అందంగా కనిపించిన ఏంటి నువ్వు పెద్ద మిస్ ఇండియా అనుకుంటున్నావా అని అంటారు. సో హౌ అంటే ఆ టైటిల్ గెలుచుకోవడం అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ అని చాలా మందికి తెలుసు, బట్ అది ఎంత టఫ్, అది మీకు ఎలా గెలుచుకున్నారు, ఎలా వచ్చింది, ఎలా మీరు మిస్ ఇండియా అయ్యారు బ్రీఫ్గా? సో కమింగ్ టు దాట్, ఫస్ట్ I'll let you all know about my backstory. You know, 5 years back I got into modeling, you know, right after college. I wanted to pick a hobby and all, so modeling suited me really well. Because even in my childhood I showed the better fashionistic traits. So which is what made me get into modeling in the first place. So నేను pageantsకి attend అవుతూ ఉండేదాన్ని back at home. So yeah, 2019 I won this fashion icon of Andhra Pradesh. ఓకే, And in 2020, 19 నుంచే, అప్పటి నుంచేనా? yeah, right after college, right? So again in 2020 I was Miss Diva, and that was conducted by Mr. and Miss Andhra Pradesh. అచ్చా. So these were all some state level organizations. Of course, they wouldn't be, you know, they wouldn't gain much attention. So andukani telusu undapochu. But yeah, that is how I got into it. And recently, 2023, I got to learn about Mr. and Miss India happening in my home state. And what could be more convenient than that, right? Yeah, to my comfort and na convenience taggatu na home state lone avadam, it was really my blessing, I would say. And lot many people from other states also had attended the event and participated in the event, so that was a bit of a competition. And obviously I won the pageant, and here I am. సో మిస్ ఇండియా 2023 టైటిల్ అంత ఈజీగా ఇప్పుడు ఒక 1 minute లో చెప్పేసావు, బట్ అంత ఈజీ అయితే కాదు. Of course not. సో దానికి చాలా, I can't put a 5 years timeline, right, in a single interview. కానీ ఒక మిస్ ఇండియా అవ్వాలనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. Exactly. ఎందుకంటే మనకి చాలా జీల్ ఉంటుంది, చాలా అంటే మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం యూ కాంట్ బీ దట్ కాన్ఫిడెంట్. ఫస్ట్ మిస్ ఇండియాకి కావాల్సింది బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటారు కదా. సో మీకు అంత బ్యూటీ అంత ఆబ్వియస్లీ కనిపిస్తుంది, బ్రెయిన్ కూడా వాళ్ళు కొన్ని టెస్ట్ల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. Yeah. సో ఇంత రెండు సబ్ కాన్షియస్గా అంటే ఆ రెండు ఒక ట్రాక్ పైన ఉండాలి అని అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా అంత పాజిటివ్గా ఉండాలి. సో ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చింది? మోడలింగ్కి కానీ లేదా వేరే ఇంకేం ప్యాషన్ ఉన్నా సరే, ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మోడలింగ్. పేరెంట్స్ సపోర్ట్ అనేది అన్ని ఫీల్డ్స్లో అన్ని ప్రొఫెషన్స్కిలో పర్సీవ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కావాల్సిందే. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మోడలింగ్. And I just happen to be lucky enough to born in a family where they appreciate modeling as well. అవునా? And yeah, as you told, I quite don't agree with that statement. The one you said, beauty needs brains, right? I think everyone is beautiful in their own way. I think like once Aishwarya Rai once told, beauty is in the eyes of the beholder, right? Yes. So that really is not I don't agree with that statement. It's just that it. సూపర్. సో నార్మల్గా విజయవాడ కదా అనీషా? I'm born and brought up in Vijayawada. కంప్లీట్ విజయవాడ.
సో మామ్ ఏం చేస్తారు? My mom's an advocate. She's a high court advocate. హైకోర్ట్ అడ్వకేట్. అచ్చా. And my father's an executive officer, assistant executive officer in Endowments Department. Of course, Kanakadurga Temple. విజయవాడ కనకదుర్గ టెంపుల్. అనిష తెలిసిన వాళ్ళందరూ ఫ్రీ అన్నమాట అక్కడ. అంతేనా? Yeah. సో అనిష ఇట్లా 2023 టైటిల్ అయితే వచ్చింది కానీ ఇంత ఈజీ కాదంటున్నా. ఇప్పుడు అన్నావు బ్యూటీ విత్ బ్రెయిన్ అవసరం లేదు, Yeah. బ్యూటీని చూడరు ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్లో అని అంటున్నారు. Yeah. కానీ కొంతమంది చాలా కష్టపడి చాలా ఫిజికల్ యాక్టివిటీస్ అట్లా లైక్ జిమ్కి వెళ్ళిపోయి డైట్లు చేసేసి దాన్ని మెయింటైన్ చేస్తారు కదా మిస్ ఇండియా అనగానే. సో అది అవసరం లేదంటావా? అబౌట్ దాట్ ఏ ప్రొఫెషన్కి కావాల్సిన దాని నీడ్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. Like if you wanted to be a computer engineer, if you wanted to be an astronaut, there are some requirements that you need to fulfill at least, right? So modeling is also one such thing. Pageants like enter avalante, of course you need to fulfill some requirements. There is some prerequisite that need to be fulfilled before, and which is what that makes you stand out. ఏమేమి ఉంటాయి అసలు రిక్వైర్మెంట్స్ అసలు మిస్ ఇండియా కాంపిటీషన్ నార్మల్గా? అండ్ ఇంకోటి నువ్వు వేరే దగ్గర నుంచి మిస్ ఇండియా వచ్చింది కదా, ఏంటా ఆర్గనైజేషన్ నేమ్? It's Fashion Inside India. అసలు అంటే ఫెమినా నిర్వహించినట్టుగానే ఉంటుంది ఈ కాంపిటీషన్ కూడా. Of course, yeah. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలాంటి క్రైటీరియా ఫాలో అవుతారో ఒక మిస్ ఇండియాని సెలెక్ట్ చేయాలి అని అంటే, సో ఇక్కడ కూడా అలాంటివే చేస్తారనమాట. సో అసలు ఏముంటుంది అసలు మిస్ ఇండియా కాంపిటీషన్స్ అని అంటే? అసలు మాకు విన్నర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్స్ ఏవో అడుగుతారు కదా, అవి మాత్రం బయటకు వస్తాయి కానీ అసలు ఏమేం స్టెప్స్ ఉంటాయి? అది ఒకటే ఉంటుందా లాస్ట్ వరకు? జస్ట్ ర్యాంప్ వాక్ అంతేనా, ఇంకేమన్నా ఉంటాయి కాంపిటీషన్? ఫైనల్ రౌండ్లో మనకు కనిపించేది జస్ట్ క్వశ్చనర్ రౌండ్ మాత్రమే. ఫైనల్ రౌండ్ ఒక్కటే మాకు తెలుసు. Yeah. సో మిగతావి కూడా చాలా చాలా రౌండ్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి, అంటే స్పెషల్ టాలెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి అని అంటే. సో ఎన్ని టాస్క్లు ఉంటాయి మీకు మిస్ ఇండియా అవ్వడానికి? ఆ కాంపిటీషన్లో ఎన్ని టాస్క్లు మీరు క్రాస్ అయ్యి వస్తే ఆ టైటిల్ గెలుచుకోగలిగారు? So there are several tasks. Femina తీసుకున్నారంటే they also include the not just Femina, but every organization has compulsorily has certain tasks. Talent round ఉంటుంది, self introduction round ఉంటుంది. They also have this questionnaire round. These are some main tasks that happen throughout the pageant. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఒక రౌండా? Of course, yeah. And it depends on the organization. అది వాళ్ళ ఇష్టం. సో మీకు మీ రౌండ్స్ ఎలా జరిగాయి? ఎన్ని రౌండ్స్ మీరు క్రాస్ అయ్యి ఆ టైటిల్ గెలుచుకున్నారు చెప్పండి. So what happened was actually they won't consider this as rounds, but of course నేను చెప్పిన 3 tasks అయితే డెఫినెట్గా ఉంటుంది. But including that, there was also this physical test. There was also this communication skills. And there was also looking this how well we are getting along with the fellow participants as well. There was some how would I put it? There was some things that they would notice without actually including it in the actual task. Okay, they wouldn't actually put it as a task. So ఈ fellow participants తో కానీ వాళ్ళు ఎలా గెట్ అలాంగ్ అవుతున్నారు అనేది it is not an actual real task, right? So that is something they really observe within the participants. ఎలా అబ్జర్వ్ చేస్తారు? వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లాగా మిమ్మల్ని కెమెరాలు పెడతారా ఏంటి? No, not exactly, but since the auditions అయినప్పటి నుండి అందరి బిహేవియర్ ఎలా ఉంటుంది, లైక్ how are they being cooperative, are they being helpful, are they getting along with each other, కంపాటబిలిటీ అనేది చూస్తారు, లైక్ how are they getting to know each other. ఓకే. అండ్ of course ఈ టాలెంట్ రౌండ్ ఉంటుంది, అండ్ I got to showcase my cooking skills there, which is very unique. ఏముండవు? I did broccoli chicken. ఓకే. Something that is I picked out from my own diet as well. So I wanted to put everyone taste that one. ఓకే. So they were really impressed how I have put my part of my diet into the talent round. So cooking is something not that is usually done, right? So they were really impressed with that. And talent round is not the only thing that I've gone through everything. But there was also the self-introduction round. They were checking my communication skills. There was this physical test that I was telling you about earlier. Yeah, there was a lot of fun. And obviously, the final round lo questionnaire ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా మన క్వశ్చనీర్ రౌండ్ అనేది చాలా పాపులర్ అనమాట. ఏ మిస్ ఇండియా కాంపిటీషన్ అయినా సరే, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, ఎనీథింగ్ ఇలాంటి బ్యూటీ కాంపిటీషన్స్లో ఆ విన్నర్ చెప్పే ఆన్సర్ చాలా యూనిక్గా ఉంటుంది. ఆ ఆన్సర్ని బట్టే
వాళ్ళకి ఆ టైటిల్ కూడా వచ్చిందేమో అని అంత వైరల్ అయిపోతుంటాయి అనమాట ఆ లాస్ట్ బిట్ మాత్రం. సో ఆ రౌండ్లో మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగారు, మీరేం ఆన్సర్ చెప్పారు, ఈ విన్నర్ ఏం ఆన్సర్ చెప్పింది ఆ రోజు? So, of course, a pageant and all eyes are on this questionnaire round. They wanted to know how if she's really worthy and all. అవును. The question that I got was they wanted to know if why I am the only one that is eligible to win Miss India. ఓకే. And my answer was, not just self-centric, but I was also putting a point that it's not just about me winning. It also depends on other people's talents as well. అండ్ ఎవరైతే దానికి పర్ఫెక్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారో, ఎవరైతే దాని వైపు అంత ఫుల్ డెడికేషన్ చూపించగలరు, అండ్ ఐ థింక్ దే ఆర్ ది వర్దీ వన్స్ ఫర్ దాట్. ది క్వశ్చన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మీ ఓన్లీ అని నేను చెప్పాను. And I was also putting the point that as once Aishwarya Rai once told that beauty is in the eyes of the beholder. So, Miss India is not just about the looks. It depends on the individual talent. So my answer was that. వావ్. సో సహృదయం అండి, సహృదయం ఉండాలి. మిస్ ఇండియా అవ్వాలంటే బ్యూటీ ఒకటే కాదు, ఇలాంటి హార్ట్ ఉండాలన్నమాట. అందుకే తన టైటిల్ గెలుచుకోగలిగింది నిజంగా కదా. సో అండ్ ఈ రౌండ్ పక్కన పెడితే మీకు అక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, లైక్ అంటే మీకు సౌకర్యాలు కల్పించడం కూడా మిస్ ఇండియాకి అక్కడ కాంపిటీషన్లో ఉన్నన్ని రోజులు కూడా చాలా చాలా స్పెషల్ సౌకర్యాలు ఉంటాయని, లేకపోతే చాలా కేరింగ్గా చూసుకుంటారనేసి, చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుందని చెప్పి విన్నాం. సో అక్కడ నిజంగానే అలా ఉంటుందా? Yeah, I won't put it that way. Luxury అని అయితే అనను. కంఫర్టబుల్గా. Yeah, comfortable. ది అట్మాస్ఫియర్ ఇస్ అంటే ఆడిషన్స్ అయ్యాక నీకు ఆ రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ వెల్ గోయింగ్. అంత ఈజీ గోయింగ్గా ఉంటుంది. ఎవ్రీ వన్ ఈజ్ రియలీ సపోర్టివ్ అండ్ బట్ అట్ ది ఫైనల్ రౌండ్ యుల్ గెట్ టు సీ ది రియల్ పీపుల్ దేర్. ఐ మీన్ అఫ్ కోర్స్ ఫైనల్ రౌండ్కి ఆ టెన్షన్ అనేది ఉంటుంది, అండ్ ఐ పర్సనలీ గాట్ టు ఫీల్ ద టెన్షన్ ఇన్ ద చేంజింగ్ రూమ్ ఇట్ సెల్ఫ్. అండ్ దట్ ఈస్ ది most happening drama plays anywhere in the world. And after me winning the title, there was also something going backstage. Of course, nothing, any of those didn't affect me throughout the pageant. I was just focusing on myself, my diet and all, my physique and all. I was quite focusing on that. I was busy focusing on that, so I had no chance to look through all of that. But the temperature is really heated and really tensed. అవును. ఏ మంత్లో జరిగింది ఇదంతా? This happened just before New Year's. And the event actually got to happen on the New Year's. So me winning the title on the New Year is really special to me, and that is really a good way to start the new year, right? ఆ టైటిల్తో ఒక కాన్ఫిడెన్స్తో ఒక ఇయర్ని స్టార్ట్ చేస్తాం అనమాట కంప్లీట్గా. Yeah. సో ఇంకోటి, మామూలుగా మిస్ యూనివర్స్కో మిస్ వరల్డ్కో చదివాను, లైక్ వాళ్ళ ఆ టైటిల్ విన్నర్ ఆ ఇయర్ మొత్తంలో ఎక్కడ ఏ కాన్సర్ట్ జరిగినా కూడా ఫస్ట్ వాళ్ళకి ఇన్విటేషన్ ఉంటుంది, అండ్ వాళ్ళకి అన్ని 5-star హోటల్స్లో కూడా ఫ్రీ అకామిడేషన్ అదంతా ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ అలాంటివి ఒక 10-20 ఉన్నాయన్నమాట వాళ్ళకి వరల్డ్ వైడ్గా తీసుకునే వాళ్ళు బెనిఫిట్స్. సో మరి మిస్ ఇండియాకి ఏముంటాయి? మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రైజ్ మనీ ఒకటేనా, లేకపోతే ఇంకేమన్నా క్రౌన్తో పాటు ఇతర బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయా? Of course, there's going to be a lot of benefits. ఎందుకంటే మిస్ ఇండియా అనే కాదు, ఏ pageantలో పార్టిసిపేట్ చేసినా సరే there's going to be plenty of benefits, and your plate is going to be really full that time. చాలా ఫిల్మ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అండ్ యూ గెట్ టు బీ బ్రాండ్ అడ్వర్టైజింగ్, బ్రాండ్ ప్రమోటింగ్, యూ గెట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ డ్రైవ్ యాజ్ వెల్. వాళ్ళకి చేయాలని ఉంటే, అండ్ దే వుడ్ స్టార్ట్ టు అట్రాక్ట్ ద సేమ్ థింగ్స్, రైట్? If they don't want to, and of course there will be drawback. But other than that, winning a pageant would mean you're entering the field, you're putting yourself in the market. So that means you're open for plenty of opportunities. సో ఫ్యాషన్ ఇన్సైడ్ ఇండియా ఏమన్నా మీకు స్పెషల్గా బెనిఫిట్స్ ఇస్తుందా ఆ టైటిల్తో పాటు?
What ప్రైజ్ మనీ ఎంత ఇంతకి? See, there was no prize money actually. ఓకే, ఓన్లీ క్రౌన్. Yeah, just the crown. ఓకే, And winning that on the New Year's itself is a big gift. ఎస్ ఎస్. The benefits that I got from the organization was, like I already told you, I was open to a lot of opportunities. Organization would have a lot many contacts, right? And of course, through that, many would approach you, many would offer you, and it all depends on your likings, whether you want to do it or not. మరి ఏం చెప్పావు? ఇంతకీ సినిమాల్లోకి ఎందుకు రాలేదు ఇంకా అని చూస్తున్నాను నేను కూడా. వచ్చావా? ఆఫర్ సైన్ చేసావా? Not yet, but I would. I am trying to consider it within a certain period of time. ఓకే. First, until I gain a proper experience in this. సో టాలీవుడ్లో మీరు ఎంటర్ అవ్వి టాలీవుడ్కి సర్వీస్ చేయాలనుకుంటున్నారా లేదా? Of course, that is something that I will consider at some point. But right now, I'm into modeling right now. So, just stepping stones and gradually climbing up the ladder, learning this and that everywhere. Progress బట్టి ఉంటుంది. And speaking of that, I remember Allu Arjun sir making the same point that తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కరువైపోతున్నారు అండ్ వచ్చేయండి అమ్మా ఏం భయం లేదు అని అంటున్నారు మరి. Yes, I totally agree on that. But at the same time, ఆ గ్యాప్ నేనే ఫిల్ చేద్దామని అయితే అనుకోవట్లేదు. I mean, of course, I would definitely consider when there is a right time. ఓకే, మంచి స్క్రిప్ట్స్ వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తానంటున్నా మిస్ ఇండియా అనీషా. Of course, మంచి రైట్ టైం వచ్చినప్పుడు, మంచి స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు, అండ్ ప్రోగ్రెస్ అంతా బాగున్నప్పుడు, I would definitely try to be a part of the film industry as well. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అనీషా. నిజంగా అంటే తెలుగు అమ్మాయిలకి కొంతమంది చెయ్యగలిగి కూడా ఎందుకో చాలా దూరంగా ఉంటూ ఉంటారు. అండ్ మేబీ ఆ కోవలోకి వెళ్ళొద్దు అనేసి అయితే మేము బలంగా కోరుకుంటున్నాం. బికాజ్ యు ఆర్ సో గార్జియస్, సో ప్రెటీ. సో ఇంత అందమైన తెలుగు అమ్మాయిలు సినిమా స్క్రీన్ పైన చూస్తే మంచిగా ఉంటుంది. చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు మన తెలుగు వాళ్ళు కంప్లీట్ హోల్ టీమ్ తెలుగు వాళ్ళతో చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు నిజంగా. సో ఇది కాకుండా ఇంకా ఏంటి అసలు అంటే లైఫ్లో ఇది అచీవ్ చేయాలి, నేను ఇది చేస్తే కానీ నాకు అబ్బా సాటిస్ఫాక్షన్ రాదు అనేది ఏదైనా ఉందా? That to answer that, అది నా ఎడ్యుకేషనల్ సైడ్ వెళ్ళిపోతుంది ఆన్సర్. సో I prefer not to answer that. But as involved I am in modeling, I am also involved in my educational career as well. So I'm trying to balance both of them equally. సో దట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్. అసలు నార్మల్గా మోడలింగ్ వచ్చేసారని అంటే అబ్బా ఎవరు చదువుతారులేదని అని అనుకుంటారు. But I'm trying to equally balance both of them. సాయి పల్లవిని ఒకదాన్ని చూసామన్నమాట. తన సినిమా ఇండస్ట్రీ, Yeah, she has done medicine, right? తను మెడిసిన్ ఎగ్జామ్స్ రాసి అంత That is really inspiring. డెడికేషన్, ఇన్స్పిరేషన్. Even medicine చేసిన వాళ్ళకి కూడా, whoever wants to come into the field, that would be really inspiring for them, right? సో మీరు ఏం చదువుతున్నారు మరి? I'm doing business administration right now. I would be graduating this year. And of course సో బిజినెస్ పెట్టే పెద్ద ప్లానే ఉందన్నమాట అయితే. Yeah. ఏ బిజినెస్ ఇష్టం బిజినెస్ అంటే? Okay, I'll not answer that. I'll not answer that because it's going a bit into my educational career. Okay. Right. I'd like to keep those my interest to myself there. Okay. I don't even speak about them to my parents as well. ఓకే. అమ్మో ఏదో చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంది అయితే అనీషా. ఓకే, రైట్. సో ఈ ఫీల్డ్ లో ఇప్పటి వరకు అయితే మూవీస్ చేద్దాము, మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. At the right time, obviously. రైట్ ఆపర్చునిటీ కోసం. సో సూపర్. అండ్ ఇంకా నార్మల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లా చేసుకుందాం. Okay. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా క్రాంకీవి, అలాంటి ట్రై చేద్దాం. Yeah, this is my first rapid fire then. అవునా? యాక్చువల్లీ నేను కూడా అనుకోలేదు, ప్లాన్ చేయలేదు, బట్ ఇప్పుడు సడన్ గా ఎందుకు అడగాలని. That is something you got rapidly now? ఎస్. యా. Okay, let's do it. సో నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లే 3 వస్తువులు ఏంటి అనీషా? My shades, my lip tint, and my bag. ఓఫో. Of course, I forgot the fourth thing, my phone. Okay, that is the. ఓకే, ఫోన్ అని వచ్చింది కదా, ఫోన్ లో మీ డిపి ఏంటి? I don't have any DP right now. అవునా, ఎందుకు?
Depends on my mood. లాస్ట్ మెసేజ్ ఎవరికి చేశారు? Last message, actually, ఇప్పుడు ఇంటర్వ్యూ కంటే ముందు జస్ట్ లాస్ట్ మెసేజ్. yeah, my mom. I shared a location to her. ఓకే. మమ్మీ డాడీ చాలా మంది చిన్నపిల్లలు అడుగుతారు, బట్ అనీషాని అడిగి చూద్దాం, ఎందుకంటే వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం లాగా అనిపిస్తుంది నాకు. సో మదర్ ఇష్టమా, ఫాదర్ ఇష్టమా? Yeah, I think we'll stop the rapid fire. అమ్మో చాలా తెలివిగల అమ్మాయి అయితే. That was a rapid answer, right? I think that counts. సో ఇంకే అంటే నార్మల్గా కొంతమందికి షూస్ ఇష్టం ఉంటుంది. షూస్, బ్యాగ్స్, గాగుల్స్, ఇవి మూడిట్లో ఏది ఒక పెద్ద ర్యాక్ మెయింటైన్ చేయాలంటే ఏది మెయింటైన్ చేస్తాం? I would maintain a book rack first. ఇవేంటండి చదువుల తల్లిలో ఉంది. and then maybe a bag rack, because you said so. ఓకే, ఏదో నేను అడిగాను కాబట్టి అందులో వచ్చి నాకు ముస్టేసింది. ఓకే, సో సూపర్. అండ్ ఇంకా ఇంకోటి అడుగుదాము, అడగాలో వద్దని ఆలోచిస్తున్నాను, బట్ Yeah, you wouldn't stop, right? So yeah, go on. అడిగేద్దాంలే. స్పెషల్ మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ లో? I think I need to go now. నో, వీఆర్ నాట్ లివింగ్ యూ ఎనీమోర్. గొడవలు అయిపోతాయండి. ఏం కాదండి, జస్ట్ చెప్పండి. నో, నాకు అంటే ఫేవరెట్స్ అంటూ ఏం లేదు. ఐ రెస్పెక్ట్ దేర్ వర్క్. Currently I'm respecting Allu Arjun sir's work. Kindly respecting. Currently respecting a few people's work, like Allu Arjun sir and Prabhas sir. He's hitting the pan India film industry, right? So that is something inspiring. I'm just respecting that. So don't. ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో ఎవరి ఇద్దరు సినిమాలకి మీకు ఫస్ట్ ఆఫర్ వచ్చింది, ఎవరి సినిమాకి సైన్ చేస్తారు? ముందు రానివ్వండి చూద్దాం. అమ్మ, అప్పుడు డేట్స్ ని బట్టి, అప్పుడు ఆ టైమింగ్ ని బట్టి ఏ సినిమా తొందరగా అయిపోతుంది, ఏ సినిమా ఏంటి అనేసి. దాంట్లో రాజమౌళి గారి డైరెక్షన్, రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తామంటే ఒప్పుకుంటారా? సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తానంటే ఒప్పుకుంటారా? వాళ్ళు నన్ను తీసుకుంటా అంటే ఒప్పుకుంటా. స్మార్ట్ ఆన్సర్. సూపర్. Yeah. సో ఫ్యాషన్ ఇన్సైడ్ ఇండియా ఈ ఆర్గనైజేషన్ బ్యూటీ కాన్సెప్ట్ పెట్టింది కదా, అంటే లైక్ ఈ దాన్ని ఏమంటారు, కాంపిటీషన్ అంటారా, ప్యాజెంట్. సో ఈ ప్యాజెంట్లో ఎన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు? లైక్ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అసలు? దానికి ఆడిషన్, ఐ థింక్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్ వాజ్ 200 people వరకు, అబౌట్ 200 వరకు వాళ్ళు ఆడిషన్ చేశారు. సో దే హ్యావ్ షార్ట్ లిస్టెడ్ దెమ్. అండ్ మీరు అన్నట్టు వాళ్ళు వచ్చిన స్టేట్స్ దేవర్ అలాంగ్, అఫ్ కోర్స్ మిస్టర్ అండ్ మిస్ ఇండియా కదా, దేర్ వాజ్ గోన్ బి మల్టిపుల్ స్టేట్స్ ఇన్వాల్వ్డ్. సో దేర్ వాజ్ సమ్ 8+ states people coming from different states involved in the pageant. And తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, the shortlisted people was up to 30 people. And the Telugu people in it were about some 6-8 people. ఎన్ని రోజుల్లో జరిగింది ఈ కాంపిటీషన్ ఇదంతా? It happened in the last month, December. ఒక 1 month జరిగిందా? 1 month లో నవంబర్లో ఆడిషన్స్ అయ్యాయి, అండ్ డిసెంబర్లో they were conducting all these rounds. Okay. So the plan is to conduct the Miss India on the New Year's Eve. ఆ అకేషన్ మీద చేద్దామన్న ప్లాన్తో. సో they were doing everything in 2022's November, December. సో కంప్లీట్ ఒక 1 month ఇన్వాల్వ్ అయి ఉన్నారు, 1.5 month కంప్లీట్గా. సో ఆ టైంలో కొంతమందితో మనం ఒక రోజు కూడా అటాచ్ అయిపోతాం, ఫ్రెండ్స్ అయిపోతాం. సో కొంతమందితో అంత ర్యాపో పెరగకపోవచ్చు. అట్లా మీకు ర్యాపో పెరిగి బాగా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్ అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ దాట్. అంటే వెళ్ళిన ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఎవ్రీ వన్ వాజ్ రియలీ రెస్పెక్ట్ఫుల్, రియలీ సపోర్టివ్, రియలీ కోఆపరేటివ్, అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో దట్ మేడ్ ది ఎన్వైరన్మెంట్ రియలీ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ టు వర్క్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. అండ్ బెస్టీస్ అలాగా అంటే అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ ఓన్ వర్క్. వీఆర్ జస్ట్ హియర్ టు యూస్ ది pageant platform to win the pageant. And up till the training we were all very good people. We are all one group. ఏంటా గ్రూప్ పేరేంటి? No, there's no group name. Okay. Because we are coming from different states, there is no difference at all. Now what I meant to say was we were all one together as one whole group. Even though we are from different states. ఓకే, కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు మనకు తెలుగు అంటే
తెలుగు వాళ్ళు రాగానే మీది తినాలే మాది తినాలి అనుకుంటూ ఒక సపరేట్ ఫామ్ అయిపోతారు. వాళ్ళు మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, కర్ణాటక కొంతమందికి అలా ఉంటుంది కదా. సో అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసావా? No, surprisingly, no. I have not felt any of those this time there. Yeah, of course, freshers ఉంటారు, newbies కూడా ఎంటర్ అవుతుంటారు కాబట్టి they need someone to look up to. So, yeah, as I have some experience, as I have some previous experience as winning some subtitles, they were learning from me as well. I was learning of one or two things from them as well. So it was all a give and take situation. సో ఆ టైంలో కానివ్వండి, లేకపోతే 5 ఇయర్స్ నుంచి నువ్వు కంటిన్యూస్గా ఈ బ్యూటీ ఫీల్డ్లో లేకపోతే ఫ్యాషన్ ఫీల్డ్లో ఉన్నావు. సో ఎలాంటి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, హెల్త్ కూడా చాలా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, షార్ప్గా ఉండాలి. సో ఇదంతా ఉండాలంటే చాలా హెల్దీగా ఉండాలి. Of course. సో ఈ హెల్దీగా ఉండడానికి ఏం తింటావు నువ్వు రోజు? డైట్ ఏంటి? You really want me to spill the beans here? అందరూ చేసే డైట్ ఇట్స్ నథింగ్ సో డిఫరెంట్. సో బట్ ఏం చేసినా సరే డెడికేటెడ్గా అండ్ మైండ్ఫుల్గా చేస్తే ఇట్ రియలీ వర్క్స్ వెల్ ఫర్ యూ. ఓకే. ఏంటి నార్మల్గా స్పెషల్ డిష్? ఓన్లీ బ్రెడ్ ముక్కలు అలాంటివా? మరి బ్రెడ్ ముక్కలు కాదు. సో వాట్ వీ వుడ్ హ్యావ్ ఇస్ విల్ హ్యావ్ ఓట్ మీల్స్, సమ్ సాలడ్స్, విల్ హ్యావ్ డీటాక్స్ వాటర్ అండ్ ఆల్, జ్యూసెస్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆల్ ద టైమ్, అండ్ యా దట్ హెల్ప్స్. ఓకే. నార్మల్గా చాలామంది వెయిట్ పెరిగిపోతున్నాం అని బాధపడుతున్నారండి. మాలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏదైనా చెప్తే వెయిట్ దెబ్బకు తగ్గిపోవాలి. వై వెయిట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్? అవునా? అమ్మ మీకు అన్ని బ్యూటిఫుల్గా అనిపిస్తాయి వరల్డ్లో. పాజిటివ్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? జస్ట్ ఇన్ ద పర్సెప్షన్ అంతే. ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ పర్సెప్షన్. మీరు వెయిట్ తగ్గాలనుకుంటే తగ్గండి, వద్దనుకుంటే వద్దు, అంతేనా? వావ్, ఎంత బాగా చెప్పా. ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తే. బట్ స్టే హెల్దీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టేయింగ్ హెల్దీ అండ్ ఫిట్ ఈస్ ఇంపార్టెంట్. ఫిట్ ఇన్ ద సెన్స్ నాట్ స్లిమ్ అండ్ వీక్, స్ట్రాంగ్. యా, స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికలీ. సో అనిషా, సో ఇప్పుడు ఇంత ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ఫుల్, 5 ఇయర్స్గా చేస్తూనే ఉన్నావు. 5 ఇయర్స్గా ప్రతి కాన్సర్ట్లో కానీ ప్రతి కాంపిటీషన్లో కానీ యు ఆర్ షోయింగ్ యువర్ మార్క్. సో కాకపోతే ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావు? లైక్ సినిమాలు అంటే బాగా ఇంట్రెస్టా, లేకపోతే ఓన్లీ ఇట్లా మోడలింగ్ చేసుకుంటూ ఇట్లానే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఇంకా ఏదైనా వేరే ఏమన్నా గోల్ ఉందా ఈ ఇండస్ట్రీలో? ఏం చేద్దాం? So let me get back to the question once more and correct you there. I'm not already successful. As Mahesh Babu sir once told in Maharshi, success is not a destination, success is a journey. So basing on that, of course నేను ఇందాక చెప్పినట్టు మీకు సినీ ఫీల్డ్లో ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి రైట్ టైంలో, రైట్ ప్లేస్లో అండ్ రైట్ మూమెంట్లో, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఇంటర్లింక్డ్. And I would definitely consider entering into film industry as well. But right now I'm focusing on modeling because I have just got into the field. First, getting to know the field is really important. The more you know, the more you get to project yourself better. That's what I believe. So in future, yes, definitely, cine opportunities ఏమైనా వస్తే I will definitely consider that. Okay. సో అంటే ఇట్లా చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ కూడా యూ కెన్ కంటిన్యూ యువర్ మోడలింగ్ కదా? Of course, but I want to take one step at a time. ఓకే. 2 పడవల్లో కాళ్ళు ఒకటేసారి పెట్టాలనుకో. No. సో ఇలా మీలాగా ఇలా వచ్చి ఇంత ధైర్యంగా ఇంత ఒక అంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు మీ ట్రయల్స్ మీరు చేసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్ అవుతూ వస్తున్నారు. ఓకే, మీరు అన్నారు ఇట్స్ ఎ జర్నీ, బట్ యా ఆ జర్నీలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసి ఇప్పుడు ఒక మంచి పాత్ని మీరు ఎంచుకున్నారు ఫైనలీ. సో మీలాగా ఇంకా మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి మిస్ ఇండియా అవ్వాలని అనుకునే వాళ్ళకు కానివ్వండి, సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ళకి కానివ్వండి, మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? What I would suggest is, of course, first enter అవ్వడానికి there can be a bit of a challenge, right? ఎంటర్ అవ్వడం అనేది అందరికీ రైట్ అప్రోచ్ అనేది తెలియకపోవచ్చు. So the first way to get into the field is getting to know your area, getting to know what you're good at, getting to know the niche first. లేదా ప్యాజెంట్స్కి ఎంటర్ అవ్వడం కానీ పార్టిసిపేట్ చేస్తుండడం కానీ, అఫ్ కోర్స్ ఫస్ట్ ఫ్యూ వోంట్ గో వెల్, బట్ సూన్ later on you would get to know, right? You would develop yourself in the modeling industry, and
you would also learn the requirements that are needed for modeling industry when you keep doing the pageants multiple times. So once you think the pageants are enough and it's the right time to step into the market and all, you can of course you can approach any of the agencies that are already available throughout the state, throughout the country. Maybe it depends on what place you wanted to be shown as well, right? Of course మొత్తం ఇండియా మొత్తంలో మల్టిపుల్ ఏజెన్సీస్ ఉంటాయి. You can approach them and tell them your requirements and tell them where you need to be put, and they will show you the right path, of course. And most importantly, safety is important. Making sure you're not stepping in the wrong path is really important, and not everyone can observe that. Not everyone can notice that first. అంటే ఈజీగా అందరినీ నమ్మొద్దు. యా దట్స్ వాట్ ఐ విల్ టెల్. అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొఫెషన్లో కొత్తగా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నా ఇట్ కెన్ బి రియలీ ఇంటిమిడేటింగ్ ఎట్ ఫస్ట్ బికాస్ యూ డోంట్ నో వాట్ ది ఏరియా హోల్డ్స్ ఫర్ యూ, రైట్? సో దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు టచ్ ఎవ్రీ పర్సన్ దట్ యూ మీట్ ఇన్ ద ప్రాసెస్. ఇట్స్ ఇంపార్టెంట్ టు రియలీ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ పియర్స్ అండ్ గ్రాడ్యువలీ ప్రోగ్రెస్ అలాంగ్ విత్ దాట్. సూపర్ అండి. నిజంగా అంటే ఈ ఇండస్ట్రీలోకి పంపించడానికి చాలామంది పేరెంట్స్ ఆలోచించేది అందుకనమాట. సో ఒకటి సేఫ్టీ ఉండదేమో, ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే అందరూ చూసే విధానం మారిపోతుందేమో అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా చాలా అంటే ఒక బూస్టప్ అనమాట. డిస్కస్ చేస్తే థింగ్స్ కెన్ బి సాల్వ్డ్. చాలా వరకు అంటే మాట్లాడాలి, ఏం జరుగుతుంది, ఎవరు ఎలా మాట్లాడుతున్నారని ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో డిస్కస్ చేస్తే కొంతవరకు మనకు మనం సెక్యూరిటీ ఇచ్చుకోవచ్చు. ఎంత క్లారిటీయో అసలు చాలా చాలా క్లారిటీగా చాలా పాజిటివ్గా ఉంది అనీషా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అనీషా. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.